హాయ్ గైస్, పల్లి చట్టాంబి మూవీ రివ్యూ తెలుగు. టొవినో థామస్ లీడ్ రోల్ చేసిన మలయాళం సినిమా ఇది. అయితే ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది, బట్ అంతగా ఆడలేదు. సో ఇప్పుడు ఈ సినిమా సోనీ లీవ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మరి ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో చూద్దాం. సో బేసిక్ స్టోరీ ఏంటంటే 1950 ఆ టైంలో ఉంటుంది స్టోరీ మొత్తం. కేరళలో కమ్యూనిస్ట్ గొడవలు, ల్యాండ్ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఒక చర్చికి ప్రొటెక్టర్గా మన హీరో వస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది అనేది కథ. సినిమా అయితే బిలో యావరేజ్ ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఈ ల్యాండ్ గొడవలు, కమ్యూనిస్ట్ గొడవలు, ఇలాంటి బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు చూసాం ఇప్పటికే. అందువల్ల ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించే సినిమా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కేరళలో రియల్గా జరిగిన విషయాల్ని బేస్ చేసుకొని తీశారంట. సో వాళ్ళకి సినిమా కనెక్ట్ అవ్వచ్చు, కానీ మనకు మాత్రం కష్టమే. అండ్ స్టోరీనే ఓల్డ్ అనుకుంటే ట్రీట్మెంట్ కూడా చాలా ఓల్డ్ ఉంది. అది ఇంకా డ్రాబ్యాక్ అనిపించింది నాకు. చాలా స్లోగా అన్ఇంట్రెస్టింగ్ నరేషన్తో ఫస్ట్ హాఫ్ అంతా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు, బట్ అప్పటికే ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. అయితే సినిమాలో కొంచెం ఏదైనా బాగుందంటే ప్రొడక్షన్ డిజైన్. 1950 టైంలన్నీ బాగా చూపించారు. అండ్ ఆల్సో విజువల్స్ అండ్ జేక్స్ విజయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. తెలుగు డబ్బింగ్ అయితే అసలు బాగాలేదు. సో ఫైనల్గా సినిమాలో 18+ కంటెంట్ ఏం లేదు, అందరూ చూడొచ్చు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే టొవినో థామస్ ఉన్నంతలో పర్లేదు, బాగానే చేశాడు. కానీ ఇలాంటి రోల్స్ అనేది కొత్త ఏం కాదు, అందువల్ల అంత స్పెషల్గా ఏం అనిపించలేదు. కాయుడు లోహర్ ఉన్నంతలో పర్లేదు, తనకి స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంది యాక్చువల్గా. మన తెలుగు యాక్టర్ శత్రు దీంట్లో విలన్గా చేశాడు, అండ్ తన యాక్టింగ్ బాగుంది. ఇంకా మిగతా వాళ్ళంతా ఓకే. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే డిజో శాంటోనీ. ఈయన జనగణమన అనే సినిమా తీశాడు, మన పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్గా. అయితే ఆ సినిమా వల్ల ఈ సినిమాకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కానీ రీచ్ అవ్వలేకపోయాడు. సో ఓవరాల్గా పల్లి చట్టం మీరు చూడొచ్చు అంటే నేనైతే స్కిప్ అని చెప్తా. సో అంతే, ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.